3 రోజులుగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఈ రోజు కూడా నగరంలో ముసురు వాతావరణం కనిపిస్తుంది. మరో 4 రోజుల పాటు నగరంలో ఇదే వాతావరణ పరిస్థితి ఉంటుందంటున్న వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ తో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ మహానగరంలో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా మనకు ముసురు వాతావరణం కనిపిస్తుంది. అయితే 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకి నగరంలో ఎంతవరకు వర్షపాతం నమోదైంది, రానున్న 4 రోజుల పాటు నగరంలో ఎలాంటి వెదర్ కండిషన్స్ ఉండబోతున్నాయి, తదితర విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, నగరంలో మనం చూస్తున్నాము ఉదయం నుంచి కూడా ముసురు వాతావరణం ఉంది. ఎన్ని రోజుల పాటు నగరంలో ఈ వర్ష ప్రభావం ఉండే అవకాశం ఉంది? మనకి ఇంకొక 2-3 రోజుల పాటు ఇదే రకమైన వాతావరణం ఇలా క్లౌడీగా ఉండడము, అకేషనల్గా కొద్దిపాటి రెయిన్ పట్టము, మోడరేట్ రెయిన్స్ వరకే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. అంటే ఒక 2 నుంచి 4 సెంటీమీటర్ల లోపు వర్షము, కొన్ని చోట్ల అప్పుడప్పుడు ఇంటెన్స్ స్పెల్స్, కొంచెం సాయంత్రం సమయంలో 1-2 చోట్ల ఒక అరగంట పావుగంట ఇంటెన్స్ స్పెల్స్ కూడా పడే అవకాశం ఉందని మనం ప్రస్తుతం ఫోర్కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. 3 రోజులుగా వర్షం పడుతుంది కదా సార్, ఈ పడుతున్నటువంటి వర్షానికి ఆల్రెడీ హైదరాబాద్ లోటు వర్షపాతంలో ఉంది. ఇప్పటివరకు ఏమైనా లోటు వర్షపాతం భర్తీ అయిందా సార్? మనకి ఈ వర్షాలు ప్రారంభం అవ్వకముందు అంటే జూలై 15 తారీఖు వరకు చూసుకున్నట్టయితే మనకి హైదరాబాద్ జిల్లాలో ఇంచుమించు 50% పైగా లోటు ఉందండి. అయితే ఈ రోజుకి ఈ లోటు మనకి హైదరాబాద్ జిల్లాలో 30%, అలాగే మేడ్చల్ మల్కాజ్గిరిలో 32%, రంగారెడ్డి జిల్లాలో -4% మాత్రమే ఇప్పుడు లోటు ఉందండి. అంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు కురిసినటువంటి వర్షాల్లో ఎక్కడ అధికంగా వర్షపాతం నమోదైంది? మనకి అంత స్పెసిఫిక్గా ఎక్కువ వర్షపాతం ఏమీ లేదు. కొన్ని చోట్ల 1-2 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లు ఇలాగా సిటీ వ్యాప్తంగా కూడా ఎక్కువగా చూసినట్టయితే మనకి రాజేంద్ర నగరు, ఈ బండ్లగూడ ఆ ప్రాంతంలోనూ, అలాగే ఎల్బీ నగరు ఉప్పల్ ప్రాంతంలోనూ గత 3-4 రోజుల్లో మిగిలిన ప్రాంతాల కంటే ఒక 2-3 సెంటీమీటర్లు ఎక్కువ పడిందండి. సో మనకి ముసురు వాతావరణమే కనిపిస్తుందా, లేదంటే ఈ వర్షం ఒక మోస్తరు వర్షంగా మారే అవకాశం ఉందా సార్? ఇట్లా ముసురు వాతరము ఒక మోస్తరు అన్నా కూడా మనకి 2 నుంచి 5 సెంటీమీటర్ల వరకు, అంటే మనకి 7 సెంటీమీటర్లు దాటితేనే 24 అవర్స్లో 7 సెంటీమీటర్లు దాటితే మనం భారీ వర్షంగా పరిగణిస్తాం. సో ఇక్కడ మనకి ప్రస్తుతం ఏంటంటే రాగల 2-3 రోజులు కూడా భారీ వర్షానికి పెద్దగా ఛాన్స్ లేదు. ఇలా 2 నుంచి 5-6 సెంటీమీటర్ల వరకు, కొన్ని ప్రాంతాల్లో 4 సెంటీమీటర్లు, కొన్ని చోట్ల 1, 2, 3 అట్లా ఈ చెదురుమదురు వర్షాలు మొత్తానికి 3 జిల్లాల్లోనూ 2-3 రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అలర్ట్స్ కొనసాగుతున్నాయి. సో నగరానికి ఏదైనా అలర్ట్ కొనసాగుతుందా సార్ ఈరోజు? నగరానికి ప్రత్యేకించి అలర్ట్ ఏమి ఇవ్వలేదండి. మనకి బిలో 7 సెంటీమీటర్స్కి ప్రత్యేకంగా అలర్ట్ అవసరం లేదు. అయితే ఈదురుగాలు, ఈ వర్షం పడినప్పుడు మనకి ఈదురుగాల వేగం 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు ఈదురుగాల వేగం ఉంటుందని ఒక అలర్ట్ అయితే మనం ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి నగరంలో మోస్తరు వర్షమే ఉన్నప్పటికీ కూడా బయట భారీ వర్షంగా రోడ్లపైన వాటర్ రావడం, ఇదంతా ట్రాఫిక్ సమస్య కూడా చూస్తున్నాము. దీనిపైన ఏం చెప్తారు సార్? నగరంలో ఇప్పుడు మనకి కొద్దిపాటి వర్షానికే మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ట్రాఫిక్ వల్ల వస్తుంది. ట్రాఫిక్ వల్ల రావడానికి కారణం ఏంటంటే మనకి ఈ చుట్టుపక్కల మనం కాంక్రీట్ జంగిల్ లాగా నిర్మించుకున్న పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కానీ ఇళ్లలో కానీ ఎవరికి వాటర్ సోకింగ్ పిట్స్, ఇంకుడు గుంతలు ఇవేమీ లేవు. లేకపోవడం వల్ల ప్రతి వాళ్ళు కూడా వర్షం నీటిని రోడ్డు మీదకి వదిలేయడం అనేది జరుగుతుంది. మనకి ఒక 5 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ అంటే ఏంటంటే ఒక సమతలమైన ప్రదేశంలో ఆ రెయిన్ కనుక అట్లా పడినట్టయితే ఇట్ విల్ ఫామ్ ఏ లేయర్ ఆఫ్ థిక్నెస్ 5 సెంటీమీటర్స్ థిక్నెస్. 5 సెంటీమీటర్ థిక్నెస్ వల్ల ఏమీ పెద్ద ప్రమాదం ఏమీ ఉండదు. కాకపోతే చుట్టుపక్కల ఉన్న కొన్ని వందల స్క్వేర్ మీటర్ల వైశాల్యం దగ్గర నుంచి పడిన రెయిన్ అంతా కూడా వచ్చేసి ఈ 60 మీటర్స్ విడ్త్ ఉన్న రోడ్డు మీదకి 40 మీటర్స్ 30 మీటర్స్ ఉన్న రోడ్స్ కూడా ఉన్నాయి. ఆ రోడ్ల మీదకి వచ్చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి వాటర్ అంతా అక్యుములేట్ అయిపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే అక్కడ సడన్గా వాటర్ లెవెల్ పెరిగిపోయి 1/2 మీటరు, సమ్ టైమ్స్ 1 మీటర్ అబవ్ కూడా వాటర్ పెరగడం వల్ల కారు చక్రాలు తేలిపోవడానికి ఒక 1/2 మీటర్ వాటర్ ఉంటే కార్లు పైకి తేలిపోతాయి. సో ఈ ప్రాబ్లము మెయిన్గా వస్తుంది. దీనికి ఏంటంటే అందరూ కూడా ఈ వర్షపు నీరు అనేది చాలా స్వచ్ఛమైనది. ఒక 5 నిమిషాల వర్షం, 10 నిమిషాల వర్షం, ఇనిషియల్ పొల్యూషన్ అంతా, ఎయిర్ పొల్యూషన్ అంతా పోయిన తర్వాత మనకు వచ్చే వర్షపాతం అనేది చాలా స్వచ్ఛమైన వాటర్. సో దాన్ని స్టోర్ చేసుకోవడం కానీ
కానీ దాన్ని ఇంకుడు గుంతలు లేదా ఈ సోకింగ్ పిట్స్లోకి పంపించుకుని వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటే వాళ్ళ బోర్వెల్స్ కూడా రీఛార్జ్ అవుతాయి, ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది, సమ్మర్లో వాటర్ స్కేర్సిటీ ఉండదు. ఇవన్నీ గుర్తెరిగి చుట్టుపక్కల ఉన్న ఈ ప్రజలందరూ కూడా సహకరించినట్టయితే ఈ వర్షపాతం అనేది యాక్చువల్గా చాలా ఉపయోగకరమైంది. మనకు 40 రోజులు బట్టి పెద్దగా వర్షాలే లేవు, అందువల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా చాలా కిందకి పోయినాయి. దీనివల్ల మనం అయితే ఈ ప్రతి వాళ్ళు కూడా కాంక్రీట్ చేసేసి నీరంతా బయటకు వదిలేసి డ్రైన్లోకి వదిలేసిన వల్ల అంతా మళ్ళీ హుస్సేన్ సాగర్లోకో మరొక దగ్గరకు పోయేసి మూసీ నదిలోకి పోయి కొట్టుకెళ్ళిపోతుంది తప్పించి మనకి సిటీలో పడిన రెయిన్ ఉపయోగపడలేదు. సిటీలో పడిన రెయిన్ని మనం ఉపయోగించుకున్నట్టయితే మనకి వాటర్ ప్రాబ్లము చాలా వరకు తీరే అవకాశం ఉంటుంది. ఈ ట్రాఫిక్ ప్రాబ్లము, ఈ ఇబ్బందులు కూడా చాలా వరకు తొలగిపోతాయి. ఫైనల్ గా నగరం పైన ఈదురుగాలులు, ఉరుములు మెరుపుల ప్రభావం ఏమైనా ఉంటుందా సార్? ఈదురుగాలుల ప్రభావం అయితే ఉంటుందండి, కానీ ఈ ఉరుములు మెరుపులు అన్నవి ఉంటాయి, కానీ వేసవి కాలంలో ఉన్నంత తీవ్రత ఉండదు. ఉరుములు మెరుపులు మెయిన్గా క్యుములోనింబస్ మేఘాలు భారీగా ఏర్పడటం వల్ల ఏర్పడతాయి. ఈ క్యుములోనింబస్ మేఘాలు భారీగా ఏర్పడాలంటే మనకి ఈ యొక్క సర్ఫేస్ యొక్క ఉష్ణోగ్రత చాలా ఎక్కువ ఉంటేనే మనకి కింద నుంచి వేడి గాలులు వేగంగా పైకి పోతున్నప్పుడు మటుకే మనకి భారీగా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడటం, వాటిల్లో భారీగా పిడుగుపాటు సంభవించడం అనేది ఉంటుంది. ఇప్పుడు కూడా కొద్దిపాటి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడినప్పటికీ వీటి వల్ల పెద్దగా ప్రమాదం ఉండదు. వడగళ్ళు కూడా ఇప్పుడు మనం పెద్దగా పడవు. పిడుగుపాటు వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి మాన్సూన్ సీజన్లో అయితే ఉండదండి. థ్యాంక్ యూ సో మచ్. చూడొచ్చు, అయితే నగరంలో ఇప్పటి వరకు పడుతున్నటువంటి వర్షం అయితే ఒక మోస్తరు వర్షమే అని చెప్పవచ్చు. అయితే పడినటువంటి 3 రోజులుగా పడుతున్నటువంటి వర్షానికి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి కొంత లోటు వర్షపాతం అయితే భర్తీ అయిందని చెప్తున్నారు. మరో 4 రోజుల పాటు నగరంలో ఇదే విధంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షం, మేఘాకృతమైన వాతావరణం నెలకొనే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో రజిత, HM టీవీ, హైదరాబాద్.